ఇమ్మాక్యులేట్ బుక్ మై షోలో రెంట్కైతే స్ట్రీమ్ అవుతుంది అండ్ ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇక ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఇటాలియన్ రోమన్ క్యాథలిక్ కాన్వెంట్ని చూపిస్తారు, అంటే నన్లు ఉండే ప్లేస్. ఇక్కడ సిస్టర్ మేరీ జీసస్ వాళ్ళ అమ్మకి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. తర్వాత మేరీ ఫోటో వెనకాల ఏదో రాసి లగేజ్ ప్యాక్ చేసుకొని మదర్ సూపరియర్ రూమ్కి వస్తుంది. మదర్ సూపరియర్ ఎవరు అంటే ఈ కాన్వెంట్కి హెడ్. మదర్ సూపరియర్ పడుకున్నప్పుడు సైలెంట్గా సిస్టర్ డ్రాలో ఉన్న కీస్ తీసుకొని బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. గేట్ కీ ఓపెన్ చేయడానికి కష్టమవుతుంది. ఏ కీ ఓపెన్ చేయాలో తెలియదు. అదే సమయంలో రెడ్ కలర్ మాస్క్ వేసుకున్న నన్లు తన దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ సిస్టర్ మేరీ గేట్ ఓపెన్ చేస్తుంది. తను కొంచెం గేట్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళే సమయానికి గేట్కి ఉన్న చైన్ తన కాళ్ళకి ఇరుక్కొని నన్లు తనని పట్టుకొని కాళ్ళు విరిచేస్తారు. తర్వాత తనను బ్రతికుండంగానే బాక్స్లో వేసి మూసేస్తారు. ఇక్కడికి ఈ సీన్ కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో అమెరికా నుండి ఇటాలియన్కి కాన్వెంట్కి అని వస్తున్న సిస్టర్ సిసిలియాను చూపిస్తారు. తనని కాన్వెంట్ ఆఫీస్లో పనిచేస్తున్న డెన్జో అనే ఒక వ్యక్తి కాన్వెంట్కి తీసుకొస్తాడు. ఇక్కడికి వస్తుండగానే రివైండ్ మదర్ తనని సంతోషంగా వెల్కమ్ చేస్తుంది. తర్వాత సిస్టర్ ఇసాబెల్కి రూమ్ చూపించమని చెప్పి పంపిస్తుంది. ఇసాబెల్ ఈ కాన్వెంట్ గురించి చెప్పేటప్పుడు మనకి తెలుస్తుంది, ఈ కాన్వెంట్ కట్టింది క్యాటకో పైన అని, అంటే అండర్గ్రౌండ్ శ్మశానం పైన అని. ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు. సో ఈ సమయంలో ఇసాబెల్ తనని రూమ్కి తీసుకువచ్చి చెప్తుంది, ఇంకా సమయం ఉంది, ఆలోచించు. ఒకసారి ఇక్కడ నువ్వు నన్నై ప్రమాణ స్వీకారం చేస్తే ఇక్కడ నుండి నువ్వు బయటికి వెళ్ళలేవు. ఇక్కడ మా పని చాలా కష్టం. తిరిగి వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళు అని చెప్తుంది. లేదు, నేను అన్నిటికీ సిద్ధమై వచ్చానని చెప్తుంది సిసిలియా. తర్వాత సిసిలియా గ్విన్ అయిన ఇంకో సిస్టర్ని పరిచయం చేసుకుంటుంది. గ్విన్ తన ఫ్యామిలీ నుండి తప్పించుకొని ఇక్కడికి వస్తుంది. అదే సిసిలియా తన గతంలో ఉన్న చర్చ్కి ఎక్కువ ప్రజలు రావడం లేదని చర్చ్ మూసేస్తారు. అందుకే ఈ కాన్వెంట్లో ఉన్న ఫాదర్ టెడాస్కి తనని ఇన్వైట్ చేస్తారు. ఇంకా ఫాదరే తనకి ఇక్కడికి రావడానికి డబ్బులు కూడా ఇస్తారు. సాయంత్రం అందరూ ఒక సెరమనీకని ఒక చోటికి వస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సిసిలియాను నన్ను అవ్వడానికి ఫ్రాంకో ముందు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఇక్కడ తను ఫాదర్ టెడాస్కిని కూడా కలుస్తుంది. సో ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత డిన్నర్ చేసి ఫాదర్ టెడాస్కిని సిసిలియా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఫాదర్ దేవుడే నాకు ఈ దారి చూపించాడు అని చెప్తుండగా అదే సిసిలియా లైఫ్లో ఒక భయంకరమైన ఒక సంఘటన జరిగి ఉంటుంది. ఏంటి అంటే తను 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మంచుకొండ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అప్పుడు ఐస్ బ్రేక్ అయి నీళ్ళల్లో మునిగి ఉంటుంది. ఈ ఘటన జరిగినప్పటి నుండి దేవుడే నన్ను ఏదో ఉద్దేశంతో కాపాడాడు, ఆ ఉద్దేశం ఏంటి అన్నది తను ఇప్పుడు వరకు వెతుకుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో సిసిలియా వాష్రూమ్కి వచ్చినప్పుడు ఎవరో ఏడ్చిన శబ్దం వినపడడంతో ఎక్కడి నుండి ఆ శబ్దం వస్తుంది, ఎవరు ఏడుస్తున్నారని సిసిలియా ఒక ప్లేస్కి వస్తుంది. ఇక్కడ ఒక అమ్మాయి జీసస్ స్టాచ్యూ ముందు పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందని చూడడానికి ముందుకు వస్తే ఈ నన్ తన ముఖానికి రెడ్ మాస్క్ వేసుకొని ఉంటుంది. మెలకువగా ఉన్నప్పుడు డోర్ దగ్గర వయసైన ఆవిడ నిలబడుకోవడం చూసి సిసిలియా వెంటనే లైట్ ఆన్ చేస్తుంది. కానీ డోర్ దగ్గర ఎవరూ ఉండరు. ఆ మరుసటి రోజు కొత్తగా వచ్చిన సిస్టర్స్కి పని ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటుంది. వయసైన నర్స్ని చూసుకోవడం, బట్టలు ఉతకడం, మళ్ళీ కోడిని ఎలా కట్ చేయాలో నేర్పిస్తూ ఉంటుంది వంట చేయడానికని. కానీ సిసిలియాకి కోడిని కట్ చేయడానికి మనసు రాదు. ఈరోజు రాత్రి పడుకున్న సమయంలో సడన్గా ఓ మహిళ వచ్చి కత్తిరి తీసుకొని సిసిలియా వెంట్రుకలు కట్ చేస్తుంది. వెంటనే సిసిలియా లేచి తను మెంటల్ అనుకొని తన చేయి పట్టుకొని తన బెడ్ మీద పడుకోబెడుతుంది. వెళ్ళేటప్పుడు తన పాదాలు గమనిస్తుంది. మరుసటి రోజు స్నానానికని వచ్చినప్పుడు రాత్రి జరిగిన విషయాలన్నీ గ్విన్కి చెప్తుంది. గ్విన్ అంటుంది, ఈ చోటు కంటే ఇంతకుముందు నేను అనుభవించిన జీవితం నరకంగా ఉండేది. నేను ఒక అతనితో ఉండేదాన్ని, అతను నన్ను ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. ఒకరోజు నేను అతన్ని తిరిగి కొట్టి ఇక్కడికి వచ్చానని చెప్తుంది గ్విన్. ఇప్పుడు సడన్గా సిసిలియా వామిట్ చేసుకుంటుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాక వాళ్ళు అన్ని టెస్టులు చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సిసిలియా కూడా ఇక్కడే కూర్చొని ఉన్నప్పుడు ఎవరో పాట పాడిన శబ్దం వినిపించి కిటికీ నుండి బయటికి నన్ను చూసేటప్పుడు ఒక కాకి ఉన్నట్టుండగా కిటికీ గ్లాస్కి గుద్దుకొని చచ్చిపోతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఫాదర్ టెడాస్కి సిసిలియాను కార్డినల్ ఫ్రాంకో దగ్గరికి తీసుకొస్తాడు. వాళ్ళు అడుగుతారు, నువ్వు ఈ ప్లేస్కి రాకముందు ఏ వ్యక్తితోనైనా సంబంధం పెట్టుకున్నావా?
సిసిలియా అంటుంది, లేదు నేను ఏ వ్యక్తితోనూ లేను అంటుంది. చెప్పు, పర్లేదు, తప్పు అయితే శిక్ష ఇవ్వంలే అని ఫాదర్ టెడాస్కి చెప్తారు. లేదు, నేనే తప్పు చేయలేదని సిసిలియా వాదిస్తుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది సిసిలియా ప్రెగ్నెంట్ ఉందని. డాక్టర్ కూడా చెప్తారు తిను ఎవరితోనూ సంబంధంలో లేదు అని. కార్డినల్ ఫ్రాంకో సంతోషంతో సిసిలియా ఏ పాపం చేయకుండా ప్రెగ్నెంట్ అయిందంటే ఇది అద్భుతం, దేవుని ఆశీర్వాదం మన పైన ఉంది, మళ్ళీ జీసస్ పుట్టి వస్తున్నారని చెప్తారు. సిసిలియా ఫాదర్ టెడాస్కిని అడుగుతుంది, ప్రపంచంలో అంతమంది ఆడవాళ్ళు ఉండగా దేవుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడు అని. నువ్వే నాకు చెప్పావు నిన్ను బ్రతికించింది దేవుడే అని. ఆ దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించాడు, ఆ ఉద్దేశం ఏంటి అని నువ్వు అడుగుతూ ఉండేదానివి. ఇప్పుడు నీకు ఆ ఉద్దేశం తెలిసింది కదా అని ఫాదర్ టెడాస్. సిసిలియా ప్రెగ్నెంట్ అయిందని అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ సిస్టర్ ఇసాబెల్కి వీటిపైన నమ్మకం ఉండదు. సిసిలియాను ఏం చేస్తారో అని కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడే కథ స్టార్ట్ అవుతుంది. 5 months అయిన తర్వాత, అంటే సిసిలియా ఇప్పుడు 5 months ప్రెగ్నెంట్ అయి ఉంది. ప్రెగ్నెంట్ అయిన వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం సహజం. కానీ సిసిలియాకు ఎవరికి రానటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పదే పదే వామిట్ అవ్వడం, ఒకసారి అయితే వామిట్ చేసినప్పుడు ఒక పన్ను కూడా ఊడిపోతుంది. వేరే సిస్టర్స్ అందరూ తనని వాళ్ళ దేవుడు మేరీ అనే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. తన హెల్త్ గురించి ఏమవుతుందో అని చింతిస్తూ ఉంటుంది గ్విన్. తర్వాత సిసిలియా స్నానానికని వచ్చినప్పుడు నీళ్ళలో రెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ సిస్టర్ ఇసాబెల్ వచ్చి సిసిలియాను నీళ్ళలో ముంచి చంపడానికి ప్రయత్నిస్తుంది. తను చనిపోయే సమయానికి వేరే సిస్టర్స్ వచ్చి తనని కాపాడుతారు. ఇసాబెల్ని వాళ్ళు లాక్కెళ్ళేటప్పుడు ఇసాబెల్ అంటుంది, సిసిలియా స్థానంలో నేను ఉండాల్సింది, నేను ప్రెగ్నెంట్ అయ్యి ఆ బిడ్డకి జన్మనియాల్సి ఉండేది అని చెప్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ బిడ్డ సేఫ్గా ఉందా లేదా అని డాక్టర్ మళ్ళీ చెక్ చేసి ఏం సమస్య లేదు అని చెప్తారు. బిడ్డ సేఫ్గా ఉంది, కానీ నాకు ఒంట్లో బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాను అని చెప్తుంది సిసిలియా. ఫాదర్ టెడాస్కి మరియు డాక్టర్ దీనికి ఒప్పుకోవడం లేదు. ఈ డాక్టరే చాలు, నిన్ను బాగా చూసుకుంటారు అని చెప్తారు ఫాదర్ టెడాస్కి. ఇసాబెల్ కూడా ఎవరి గురించో మాట్లాడుతుంది అని సిసిలియా చెప్తుంది. తనకి తల సరిలేదు, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని తను సహించలేక ఇలా చేస్తుంది. కానీ సిసిలియాకు ఇక్కడ ఏదో సమస్య ఉంది అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో సిసిలియా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ రెడ్ కలర్ మాస్క్ వేసుకున్న నన్లు తననే చూడడం గమనిస్తుంది. కాన్వెంట్ పైన ఇంకొకరు ఎవరో నిలబడి ఉంటారు, తనని సిసిలియా చూడదు. సిసిలియా అలానే ముందుకు నడుచుకుంటూ వచ్చేటప్పుడు పైన నిలబడి ఉన్న ఆ సిస్టర్ కింద పడి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఈ సిస్టర్ మరెవరో కాదు, ఇసాబెల్. సిసిలియాకు అనుమానం వస్తుంది, తను సూసైడ్ చేసుకుందా లేదా ఎవరైనా. ఇదైన తర్వాత గ్విన్ అంటుంది, నీకు అనిపించడం లేదా ఇక్కడ మన వెనకాల ఏదో జరుగుతుంది, నువ్వు ఇప్పుడు 5 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నావు, అదే కాకుండా నీ ఒంట్లో కూడా బాగాలేదు, కానీ నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి నిరాకరిస్తున్నారు, నీ కడుపులో ఏం జన్మిస్తుందో ఏమో, అదే నాకు భయం వేస్తుంది అని అంటుంది గ్విన్. ఇది విన్న ఫాదర్ టెడాస్కి ఏమైంది, ఏదైనా సమస్య అని అడిగినప్పుడు ఎవరికి భయపడకుండా గ్విన్ అందరి ముందు చెప్తుంది, మీ కళ్ళ ముందు జరిగేవి మీకు కనబడడం లేదా, సిసిలియా ప్రెగ్నెంట్ అయింది, ఎలా అయిందని తెలియదు, ఈసాబెల్ కూడా చనిపోయింది, ఇక్కడ వీళ్ళు చెప్పేదంతా అబద్ధం, ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఫాదర్ టెడాస్కి మరియు ఇంకొకతను గ్విన్ని లాక్కెళ్ళిపోతారు. వీటన్నిటిని ఆలోచిస్తూ రాత్రి కూర్చున్న సమయంలో ఉన్నట్టుండి మదర్ మేరీ ఫోటో కింద పడుతుంది. ఆ ఫోటో ఉన్న స్థలంలో ఏదో రాసి ఉంటుంది. దీన్ని రాసింది మూవీ స్టార్టింగ్లో చూపించిన సిస్టర్ మేరీ. ఇది ఇటాలియన్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఏంటి అన్నది అర్థం కాదు. కానీ కింద బైబిల్ నెంబర్ చూసినప్పుడు సిసిలియా ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని చదివినప్పుడు తెలుస్తుంది ఆ వర్డ్స్కి అర్థం సేటన్ అంటే డెవిల్, ఈ సేటన్ డేంజరస్ రూపంలో భూమి మీదకి వస్తున్నాడని. దీనివల్ల నా డౌట్ ఏంటంటే సిసిలియా కడుపులో పెరుగుతున్నది దేవుడా డెవిలా అని. ఇప్పుడు సిసిలియా ఈ విషయం గ్విన్కి చెప్పడానికని వస్తే తను కనపడదు. తర్వాత తను ఈ కాన్వెంట్లో ఉన్న ఆఫీస్కి వచ్చి నన్ల డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటుంది. అందులో తన ఫైల్ కూడా కనపడుతుంది. ఈ ఫైల్ సిసిలియా తను 12 years ఉన్నప్పుడు ఐస్ బ్రేక్ అయి నీళ్ళల్లో మునిగిన దాని గురించి న్యూస్ పేపర్ ఉంటుంది. ఫాదర్ టెడాస్కి తన గురించి ముందే అంతా తెలిసి ఉంటుంది. కావాలని నన్ను ఇక్కడికి పిలిచాడు అని తనకి తెలుస్తుంది. ఇప్పుడు తనకి ఎవరో అరుస్తున్న శబ్దాలు వినిపించి ఒక ప్లేస్కి వస్తే ఇక్కడ రెడ్ మాస్క్ వేసుకున్న నన్లు గ్విన్ని చైర్కి కట్టి గ్విన్ నాలుకను కట్ చేస్తుంటారు. ఇదే సమయంలో మళ్ళీ ఆ వయసైన మహిళ వచ్చి, అంటే సిసిలియా వెంట్రుకలు కట్ చేస్తుంది కదా, ఆ మహిళ వచ్చి ఆ వెంట్రుకలతో చేసిన బొమ్మని ఇస్తుంది. కానీ సిసిలియా చెప్తుంది, నేను ఇక్కడి నుండి పారిపోవాలి అని, ఈ చోటు నుండి ఎవరు తప్పించుకోవడానికి సాధ్యం లేదని చెప్పిపోతుంది ఆ మహిళ. మరుసటి రోజు తనకి ఫుల్గా బ్లీడింగ్ అవుతున్నప్పుడు అరుస్తూ ఉంటుంది,
ఫాదర్ టెడాస్కి అండ్ రివైండ్ మదర్ అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళందరూ కంగారు పడుతుంటారు బిడ్డకి ఏమైనా అవుతుంది అని. శనివారం డాక్టర్ కూడా కాన్వెంట్కి రారు, అందుకే తనని కారులో హాస్పిటల్కి తీసుకెళ్తారు. రివైండ్ మదర్ ఏడుస్తూ ఉంటుంది బిడ్డకి ఏమవుతుందా అని. ఇదే సమయంలో సిసిలియా బెడ్ కింద కోడి వెంట్రుకలు చూసి ఏంటి ఇదని చూస్తే కోడి తల ఉంటుంది. అంటే సిసిలియా అనే కోడిని చంపి కోడి రక్తం తన మీద వేసుకొని ఉంటుంది. కాన్వెంట్లో కోడిని చంపడానికే మనసు రాని తనకి ఇప్పుడు కాన్వెంట్ నుండి తప్పించుకోవడానికి కోడిని చంపుతుంది. హాస్పిటల్కి వెళ్లే దారిలో ఆల్రెడీ విషయం రివైండ్ మదర్కి తెలిసి ఉంటుంది. ఫాదర్ టెడాస్కి రివైండ్ మదర్ ఫోన్ చేసి చెప్తుండగా కోపంలో ఫాదర్ టెడాస్కి కారు ఆపమని చెప్తారు. సిసిలియా వెంటనే కారు దిగి పరిగెత్తుతుంది. ఫాదర్ టెడాస్కి పరిగెత్తుకుంటూ వచ్చి తనని పట్టుకొని కాన్వెంట్కి తీసుకెళ్తారు. ఇప్పుడు రివైండ్ మదర్ తనని కొట్టి తిడుతుంది, ఇలాంటి పని చేయడానికి సిగ్గు లేదా అని. తర్వాత తనని వీల్ చైర్కి కట్టేస్తారు. ఇప్పుడు ఫాదర్ టెడాస్కి వచ్చి జీసస్ని కట్టడానికి యూజ్ చేసిన మేకును చూపిస్తూ, దీన్ని జనాలు చూస్తే 2000 సంవత్సరాల తుప్పు పట్టిన మేకు మాత్రమే కనపడుతుంది, కానీ మేము దీన్ని డీప్గా స్టడీ చేసినప్పుడు దీనికి అంటుకున్న జీసస్ రక్తం శాంపిల్స్ దొరికాయి. దీనితో జీసస్ జెనెటిక్ కోడ్ని క్రాక్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అని చెప్పి ఎక్స్పెరిమెంట్ ఏంటి అని తనని ల్యాబ్కి తీసుకొస్తాడు. ఇప్పుడు మనకి తెలుస్తుంది జీసస్ జెనెటిక్ కోడ్ మరియు DNA శాంపిల్స్ ఉపయోగించి మళ్ళీ ఇంకొక జీసస్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని. ఇతను బయాలజిస్ట్ అయిన వలన దీనికి సంబంధించిన నాలెడ్జ్ తనకి ఉంది. తన ల్యాబ్లో వికారమైన మాన్స్టర్ పిల్లల డెడ్ బాడీలు ఉంటాయి. ఈ కాన్వెంట్లో కొంతమంది సెలెక్ట్ చేసిన నన్స్ ప్రెగ్నెంట్ అయ్యేటట్టు చేసి ఉంటాడు, కానీ వాళ్ళకి పుట్టే బిడ్డ పర్ఫెక్ట్గా ఉండదు. చివరికి ఈ సిసిలియా పైన కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు. చివరికి ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందని వాళ్ళు నమ్ముతారు. అమెరికాలో ఉన్న తన గురించి న్యూస్ పేపర్ చదివి తన వెనక ముందు ఎవరు లేరని తెలుసుకొని తనని ఇటాలీకి పిలిపించుకుంటారు. ఇప్పుడు అన్ని విషయాలు టెడాస్కి తనకి చెప్పి సిసిలియా కాళ్ళు కాలుస్తాడు. అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్న మహిళలపైన ఇలాంటి బ్రైండింగ్ చేస్తారు. కన్ఫెషన్ రూమ్ దగ్గరికి వచ్చి క్యార్డినల్కి చెప్తుంది, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ముందే ప్రపంచాన్ని కాపాడుతాడో లేదా అంతం చేస్తాడో అని. కానీ పుట్టేది డెవిల్ అని తనకి డౌట్ వస్తుంది. తన వేళ్లకున్న గోరు కూడా లూజ్ అయింది. తను ఈజీగా పెరికేసి చెప్తుంది, ఇలాంటి పని దేవుడు చేయడానికి సాధ్యం లేదు కదా అని. అప్పుడు కార్డినల్ ఫ్రాంకో చెప్తారు, మేము దేవుడి విరుద్ధం వెళ్తే మరి మమ్మల్ని ఎందుకు దేవుడు ఆపలేదు అని చెప్తారు. ఇదంతా అయిన తర్వాత డాక్టర్ మళ్ళీ తన చెకప్కి అని వచ్చి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూస్తున్నప్పుడు బిడ్డ సేఫ్గా ఉంది, సిసిలియాకు మెడిసిన్స్ తీసుకొస్తా అని డాక్టర్ వెళ్ళాక ఇక్కడ రివైండ్ మదర్ సిసిలియా కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉందో అని మానిటర్లో చూసేటప్పుడు సిసిలియా రాడ్ తీసుకొని రివైండ్ మదర్ తల పగలకొట్టి చంపేస్తుంది. అలాగే తన తల కూడా నుజ్జు చేసేస్తుంది. తర్వాత కార్డినల్ ఫ్రాంకో దగ్గరికి వచ్చి తాడుతో తన మెడకి చుట్టి చంపేస్తుంది. దీన్ని డాక్టర్ చూసి భయపడి పారిపోయినప్పుడు సిసిలియా ఫాదర్ కార్డినల్ దగ్గర ఉన్న లైటర్ తీసుకొని ఫాదర్ టెడాస్కి ల్యాబ్కి వస్తుంది. ఇక్కడ కిరోసిన్ అంతా పోసి లైటర్ తీసుకొని మంట పెట్టే సమయానికి ఇక్కడికి ఫాదర్ టెడాస్కి వచ్చి తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ సిసిలియా గ్లాస్ బాటిల్తో తన తల పగల కొట్టి ల్యాబ్ బయటకు వచ్చి డోర్ వేసుకుంటుంది. డోర్ దగ్గర కిటికీ ఓపెన్ ఉంటుంది. అక్కడి నుండి సిసిలియా వెంట్రుకలు లాగుతూ ఉంటాడు. అప్పుడే సిసిలియా కింద కిరోసిన్ పడింది చూసి తన దగ్గర ఉన్న లైటర్ తీసుకొని మంట పెట్టేస్తుంది. తను తప్పించుకునే సమయంలో బాడీ కాలిపోతున్న టెడాస్కి డోర్ బద్దలు కొట్టుకొని బయటకు వస్తాడు. సిసిలియా తప్పించుకోవడానికి అండర్గ్రౌండ్లో ఉన్న శ్మశానానికి వస్తుంది. ఈ గృహలో ఎక్కడి నుండి తప్పించుకోవాలో తనకి అర్థం కాదు. ఫాదర్ టెడాస్కి తన వెంట పడడంతో తను ఒక ప్లేస్కి దాక్కోవడానికని వస్తే అక్కడ తన ఫ్రెండ్ గ్వెన్ డెడ్ బాడీ ఉంటుంది. తర్వాత ఆ గృహలో అలానే ముందుకు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక చిన్న దారి బయటికి వెళ్ళడానికి కనిపిస్తుంది. ఆ హోల్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఫాదర్ టెడాస్కి వచ్చి తనను పట్టుకుంటాడు. సర్జికల్ నైఫ్తో తన కడుపులో ఉన్న బిడ్డను తీయడానికి తన కడుపు కోసేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో తన దగ్గర ఉన్న మేకు తీసుకొని టెడాస్కిని పొడిచి చంపేస్తుంది. చివరికి తను ఆ ప్లేస్ నుండి బయటపడింది. బయటికి వచ్చినప్పుడే ఇక్కడే తనకి డెలివరీ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. నొప్పితో తను అరుస్తూ ఉంటుంది. తర్వాత తనకి ఏ సమస్య లేకుండా డెలివరీ అవుతుంది. సిసిలియా బిడ్డను చూసి సంతోషపడడం లేదు, షాక్ అయింది. డైరెక్ట్గా బిడ్డ ఎలా ఉందో అని చూపిరు. ఇక్కడ పెద్ద రాయి తీసుకునేందుకు వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆ బిడ్డని చూస్తాం. అది నార్మల్గా అయితే కనపడదు. సో సిసిలియా పెద్ద రాయి తీసుకొని ఆ బిడ్డ మీద వేసి చంపేస్తుంది. అండ్ ఈ మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.